ఉన్న నాయకులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ మోస్ట్, చాలా మంచి వ్యక్తి. గతంలో నేను కలిసినప్పుడు బొచ్చయ్య చౌదరి అన్నగారిని కలిసినప్పుడు అనేక విషయాలు ఎంతో చర్చించుకున్నాం. మండలానికి ఒక గిరిజన భవనం, కమ్యూనిటీ హాల్, పేదలైన గిరిజనులకి స్థలం ఇచ్చి చిన్న పెళ్ళిళ్ళు కానీ చిన్న కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడితే సంతోషం. ఇక్కడ ఈ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ పెట్టడము చాలా సంతోషం. ఈ పెద్దలందరూ సహకరించినారనేసి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి. చాలా సంతోషం నాకు. ఇలా వైజాగ్ వెళ్ళేటప్పుడల్లా ఈ కమ్యూనిటీ హాల్ చూస్తాను. ఎంత మంచి మనసు ఉండే వాళ్ళు అయితే మనకి గిరిజనులకి ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చారు, దానికి నిధులు ఇచ్చారు, ఆ కమ్యూనిటీ హాల్ సుందరంగా కట్టించారంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ గతంలో 10 లక్షలు ఇచ్చి గిరిజన వాసాలు ఉండే ప్రదేశాల్లో తెలుగుదేశం ప్రభుత్వమే కట్టించిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇలా అనేక గిరిజనులు అభివృద్ధి చెందడానికి నాటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి నారా లోకేష్ బాబు గారి దగ్గర వరకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం, గిరిజనుల అభివృద్ధి చేయడము అనేదే అంశంగా తీసుకున్నారు. కాబట్టి ఎప్పటికీ గిరిజనులందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక నాయకులు, మీకంతా అండదండలుగా ఉన్న నాయకులు సుబ్బారావు గారికి, అలాగే ఈ గ్రామానికి సర్పంచులుగా పనిచేసిన ఏడుకొండల గారికి, రాము గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన రాష్ట్రంలోని నలుమూలల ఎరుకల సోదరీమణులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాలు తిరిగాం. ఎలక్షన్స్కి ముందు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్న గిరిజన సోదరులందరూ ఒకటే మాట చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో గిరిజనులకు ఒక్కరికి కూడా ఒక్క లోను కూడా లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు గిరిజనులకు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో